తెలంగాణ బీజేపీలో కరీంనగర్ అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయా? ఆ కుమ్ములాటలో ఆ ఇద్దరు కీలక నేతల కేంద్రంగా బీజేపీ కార్యకర్తలు వర్గాలుగా విడిపోయారా? ఆ నేతలు ఒకరిపై ఒకరు ఇండైరెక్ట్ గా హాట్ కామెంట్స్ చేసుకుంటున్నారా? దీంతో రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగిందా? పార్టీ అంతర్గత వ్యవహారాలు మీడియాతో మాట్లాడవద్దంటూ ఆదేశాలు ఇవ్వడం వెనుకున్న కారణమేంటి? అసలు బీజేపీలో ఆ ఇద్దరు కీలక నేతల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధంపై జాతీయ నాయకత్వం ఆరా తీస్తుందా? ఇంతకీ ఆ నేతలు ఎవరు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాషాయ దళంలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. నేతల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న వైరం మరింత ఎక్కువైంది. ఇన్ని రోజులుగా జరిగిన అంతర్యుద్ధం కాస్త బహిర్గతమైంది. కాషాయ నేతల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నట్లుగా పరిస్థితి మారింది. సిద్ధాంతాలకు మారుపేరుగా ఉండే కమలం పార్టీలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయికి రావడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. భవిష్యత్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీలో పరిస్థితి రాను రాను దారుణంగా తయారవుతూ ఉండడంతో వారి కల నెరవేరుతుందా లేదా కలగానే మిగిలిపోతుందా అనే చర్చ మొదలైంది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో మొదలైన ఈ అంతర్యుద్ధం ఎక్కడికి దారితీస్తుందనే చర్చ జోరుగా సాగుతుంది. పార్టీలో ఇప్పటికే నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ఆధిపత్య పోరు, కొత్త పాత నేతల మధ్య చిచ్చుకు తోడు తాజాగా బండి వర్సెస్ ఈటల మధ్య పరోక్షంగా యుద్ధం మొదలైంది. తాజాగా హుజూరాబాద్ పర్యటనలో భాగంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఒక కారణంగా తెలుస్తుంది. దానికి తోడు సోషల్ మీడియాలో ఈటెల రాజేందర్ పై జరుగుతున్న దుష్ప్రచారానికి కారణం కూడా బండి వర్గీయులే అని చర్చ జరుగుతుంది. జై సంజయ్ అంటే టికెట్లు రావని పరోక్షంగా ఈటెలను ఉద్దేశించే చేశారని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా గ్రూపులు లేవని చెబుతూనే గ్రూపు రాజకీయాలకు తెరతీశారని బండిపై ఈటెల వర్గీయులు విమర్శలు చేస్తున్నారు. బండి సంజయ్ వర్గం అని చెప్పి బండి సంజయ్ కోసం పనిచేస్తే కూడా దానికి క్షమించే ప్రసక్తి లేదు. వ్యక్తి కోసము గ్రూపులు కట్టేవారికి అది బండి సంజయ్ కోసం పనిచేసినా ఎవరి కోసమైనా పనిచేస్తే వాళ్ళకి టికెట్ వ్యక్తి కోసం ఇవ్వాలి. పార్టీ కోసం పనిచేయాలి. భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఒక్కడి జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీ ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తే ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్ లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది, ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది. బండి సంజయ్ కి పార్టీకి హుజూరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు ఇవ్వమంటారు వాళ్ళ టికెట్? అసలు నాకు వర్గాలు తెలియదు కదా. నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను అంతా యాక్టివ్ గా లేను. నేను ఎవరికో నాకేం తెలుస్తుంది అన్న. నాకు ఎవరు అసలు పనిచేస్తారు. పార్టీ కోసం కష్టపడ్డటువంటి ఇది కార్యకర్తల ఎలక్షన్స్ అన్న. వాళ్ళు పార్టీ కోసం కష్టపడి గెలిపించారు. ఆ గెలిపించిన మళ్ళీ వాళ్ళు ప్రజాప్రతినిధులు చేయాల్సిన బాధ్యత మామి ఉంటుంది. లేకుంటే మా దానంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఏ వర్గం ఇప్పుడు నాకు ఏది వాళ్ళకి ఎదురు నాకేం తెలుస్తుంది. కాబట్టి నేను మళ్ళీ అప్పగిస్తున్నా. కొంతమంది గిరిగీసుకొని బండి సంజయ్కే పూజ చేస్తా అంటాననుకో, వాళ్ళు అవుట్ రాసిపోయారు. వాళ్ళ భవిష్యత్తు అవుట్ ఎందుకు ఇస్తాం? టికెట్ ఎందుకు ఇస్తా? ఇప్పుడు నాకు సపోర్ట్ చేసి బండి సంజయ్ వర్గమే అని ఇవ్వాలన్నా కూడా టికెట్ ఇయ్య. మోడీ వర్గం అనాలి, పార్టీ కోసం పనిచేస్తామనాలి. ఇది క్లారిటీ. ఇప్పటికైనా కొంచెం అటు ఇటు ఉంటే మీరు పార్టీ జెండా కింద రావాలి. నా కోసమే పనిచేస్తారు కానీ ఇంకోటి కోసమే పనిచేస్తారు కానీ పార్టీ జెండా కింద రండి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఈటెల రాజేందర్ గంపెడాసలు పెట్టుకున్నారు. కానీ చివరకు రామచందర్ రావుకు జాతీయ నాయకత్వం పగ్గాలు అప్పగించింది. దీంతో ఈటెల తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తుంది. ఈటెలకే పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ఆశించిన ఆయన వర్గీయులు సైతం తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే రామచందర్ రావు ఎన్నిక అంశంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కీలకంగా వ్యవహరించారనే ప్రచారం జరుగుతూ ఉండడంతో అగ్నికి ఆత్యం పోసినట్లయింది. పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవడంతో రగిలిపోతున్న వారిపై కారం చల్లినట్లయింది. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుజూరాబాద్ లో సైతం సైకిళ్ల పంపిణీ పేరిట ఎంటర్ అయ్యారు.
ఈ అంశం ఈటెల వర్గీయులకు ఏమాత్రం మింగుడు పడలేదు. సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ఈటెల వర్గీయులకు ఆహ్వానం అందకపోగా పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడమేంటని ఈటెల వర్గీయులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఆయన సైకిళ్లు పంపిణీ చేస్తే తమకొచ్చిన ఇబ్బంది లేదని, కానీ తమకు పదవులు ఇవ్వబోమని పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడమేంటని ఈటెల వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు. ఈటెల వర్గీయులకు ప్రాధాన్యత ఇవ్వకపోగా ఆయన అంటే గిట్టని వారికి పదవులు ఇప్పించడంలో బండి హస్తముందనే ప్రచారం జరుగుతుంది. ఎంత కష్టపడి పనిచేస్తున్నా పార్టీలో ఈటెలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఇటీవల ఆయన వర్గీయులు సమావేశమయ్యారు. ఈటెల వెంట ఉంటే పార్టీలో పదవులు రాబోవనే హెచ్చరికలు వెళ్లిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న నేత గౌతమ్ రావు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎందుకంటే తాము కింద స్థాయిలో ఎంత కష్టపడి పనిచేస్తున్నా గుర్తింపు దక్కడం లేదని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసిందే. ఇక సామిరిపేటలో హుజురాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం వేదికగా ఎంపీ ఈటెల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన ప్రత్యర్థిని ఉద్దేశించి బీ కేర్ఫుల్ కొడక అంటూ హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈటెల వ్యాఖ్యలు మరో ఎంపీని ఉద్దేశించే అని పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవడో సైకో సాడిస్ట్, వాడు మనిషో పశువో నాపై దుష్ప్రచారం చేస్తున్నాడు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం శత్రువులతో కొట్లాడతాం, కానీ కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకునే సంస్కృతి మా రక్తంలో లేదు కొడకల్లారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తనపై ఏమేమి పోస్టులు పెట్టి రెచ్చగొడుతున్నారో మొత్తం వివరాలను అధిష్టానానికి పంపుతా అని హెచ్చరించారు. డ్రామా కంపెనీలా పనిచేసే వారికి విలువలుంటాయా? తన మీద కుట్రలు చేసేవారి శక్తి, యుక్తి, చరిత్ర ఏంటని ఈటెల ప్రశ్నించారు. ధీరుడు వెనుదిరగడని, ఎంతవరకు ఓపిక పట్టాలో తెలుసన్నారు. తన జోలికి రావద్దని, తనకు అడ్డు రావద్దని హెచ్చరించారు. నాయకులకు స్ఫూర్తినిచ్చే అడ్డ, రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా శామిరిపేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, సాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం, కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకు ఏం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఎంపీకి కూడా నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయో గన్ని ఓట్లు సమానంగా వేయించిన చరిత్ర తప్ప ఎమ్మెల్యేకు ఎక్కువ ఓట్లు, ఎంపీకి తక్కువ ఓట్ల చరిత్ర లేదు. ఇప్పటికీ ఆయన అంతరాత్మక తెలుస్తుంది మా వినోదరావు గారికి. క్యాడర్ అంటే పడిచచ్చే నాయకుడు ఉంటాడు, నాయకుడు అంటే పడిచచ్చే క్యాడర్ కూడా ఉంటుంది బాబు. మీకు మానవ సంబంధం తెలిస్తే కదా, మీకేం సంబంధాలు ఉంటాయి? మీకు ఇక్కడ ఒకటి మీద వేసుకొని పోతుంది మీరు. నేను 3 నమ్ముకున్నా. నేను మద్యాన్ని నమ్ముకున్నాను కాదని 100 సార్లు చెప్పిన. నేను డబ్బును నమ్ముకున్నాను కాదని చెప్పి 100 సార్లు చెప్పిన. నేను నమ్ముకున్నది 3 ఒకటి ప్రజలు నమ్ముకున్నా, నేను ధర్మాన్ని నమ్ముకున్నా, నేను కష్టాన్ని నమ్ముకున్నా. నేను ఇవాళ ఇక్కడ నేను ఎవరి కోసం పనిచేస్తున్నా? ఇక్కడ విస్తరిస్తే ఒకవేళ నాకంటూ తెలివి ఉంటే, నాకంటూ అనుభవం ఉంటే, నా అనుభవం ఇవాళ ఇక్కడ ఖర్చు పెడితే అది పార్టీ కోసం లాభం తప్ప నా కోసం లాభం అవుతుందా? కొంచెం వేదవాళ్ళు పెడుతున్నారు. నా భార్య కట్ట అరే నా వైఫ్ ఇవాళ అవతలు కూడా అవుతలేదు. చూసిందా మీరు? గంత చిల్లరగా ఉన్నాయి. ఎవరైనా వచ్చినాడే ఎప్పుడైనా నా కొడుకుని కనపడడా? నా బిడ్డ కనపడదా? నా భార్య ఎప్పుడైనా పైరే చేసిందా? నాకు సత్తా లేదా? నాకు శక్తి లేదా? అడగబోతున్నా నేను. నీకెట్లా ఉందో 4 బిడ్డ నాకట్లా కాదని అడగబోతున్నా. కానీ మేము గది కోరుకుంటాం కాదు. ఇక తెలంగాణ బీసీ సామాజిక వర్గంలో ముదిరాజుల ప్రాబల్యం ఎక్కువ.
అలాంటిది తమకు పొలిటికల్ గా ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఈటెల రాజేందర్ను అవమానాలకు గురి చేయడంపై ఆ సామాజిక వర్గం మొత్తం ఏకమవుతున్నట్లు తెలుస్తుంది. ఈటెలకు మద్దతుగా వారంతా నిలిచే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. ఇంత బలమైన సామాజిక వర్గం ఉండి అవమానాలు ఎదుర్కోవడం ఎందుకనే యోచనలో వారు ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో ముదిరాజ్ సామాజిక వర్గం వన్ సైడ్ అయితే కాషాయ పార్టీకి ఆ సామాజిక వర్గం ఓట్లు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. బండి వర్సెస్ ఈటెల ఇష్యూలో పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఇరు వర్గీయులు ఈ యుద్ధంపై అంతా హైకమాండ్ చూసుకుంటుందని ధీమాతో ఉన్నారు. మరి జాతీయ నాయకత్వం దీన్ని ఎలా డీల్ చేయనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక బండి ఈటెల వ్యవహారంపై స్పందిస్తే షోకాజ్ నోటీసులు అంటూ పార్టీ అంతర్గత వ్యవహారాలపై బీజేపీలో ఆంక్షలు మొదలయ్యాయి. మొన్నటికి మొన్న రాజా సింగ్ ఇష్యూపై ఎవరూ స్పందించవద్దని పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. కాగా తాజాగా బండి సంజయ్ ఈటెల వ్యవహారంపైన ఆంక్షలు విధించింది. ఈ అంశంపై మీడియాతో ఏ నేత మాట్లాడవద్దని రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. పార్టీ ఆదేశాలు దాటి మీడియాతో మాట్లాడిన నేతలకు షోకాస్ నోటీసులు ఇస్తామని రాష్ట్ర నాయకత్వం హెచ్చరించింది. చూడాలి మరి ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుందో.